హాయ్! మీరు యూట్యూబ్‌లో లిరికల్ వీడియోస్ చేస్తున్నారా? లేదా షార్ట్స్ చేస్తున్నారా? లేదా రీల్స్ చేస్తున్నారా? మీకు లవర్ ఉందా? లేదా గర్ల్ ఫ్రెండ్ ఉందా? అయినా నాకు చెప్పబడలేదులెండి మీకు ఉందో లేదో. బట్ ఈ ట్యుటోరియల్ ఏందంటే మీ లవరా లేదా గర్ల్ ఫ్రెండా లేదా ఫ్రెండా వాళ్ళ నేమ్స్‌ని మీరు ఏఐ ద్వారా క్రియేట్ చేయవచ్చు. ఆల్రెడీ మీరు డిస్‌ప్లే అయ్యేవి చూస్తున్నారు కదా! యెస్. ఈ విధంగా మీకు కావాల్సినవి మీరు క్రియేట్ చేయవచ్చు. ఆ విధంగా ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ బింగ్ వెబ్సైట్కి వెళ్ళాను, ఇమేజ్ క్లిక్ చేశాను అండ్ క్రియేట్. ప్రాంప్ట్ ఆల్రెడీ కాపీ చేస్తున్నాను, జస్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను అండ్ క్రియేట్. చూసారా, కొంచెం డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది కదా. ఈ విధంగా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ కి వెళ్దాం. ఇంకో ప్రాంప్ట్ కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను, జస్ట్ క్రియేట్. ఈ ప్రాంప్ట్స్ అన్ని నేను ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టున్నాను నాకు కావాల్సిన పద్ధతిలో. ఒకసారి మీకు కావాల్సిన పద్ధతిలో మీరు కన్వర్ట్ చేసుకోండి. చూసారు కదా, ఒక న్యూ అవుట్పుట్. ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ లోకి వెళ్ళిపోదాం. కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, క్రియేట్. వావ్, గయాస్ కత్రినా. కత్రినా అంటే కత్రినా కైఫ్ అండి. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ లోకి వెళ్ళిపోదాం. ఇంకో ప్రాంప్ట్ కాపీ చేశాను, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేశాను అండ్ క్రియేట్. చూసారు కదా, కొంచెం డిఫరెంట్. అది ఇనిషియల్ అంటే తీసుకోవడం మనకి తేడా వస్తుంది. ఇక్కడ డబుల్ ఏ తీసుకుంది, ఇక్కడ పర్ఫెక్ట్ గా తీసుకుంది. ఏఐ కదా, దాన్ని మనం ఏమనలేం. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకో నెక్స్ట్ ప్రాంప్ట్ లోకి మనం వెళ్ళిపోదాం. క్లిక్ చేశాను, పేస్ట్ చేశాను, క్రియేట్. ఇది ఒక కొంచెం డిఫరెంట్, అంటే బ్లూ టీ షర్ట్ ఇలాగ వేసున్నాం. ఇది బెటర్, బాగానే ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాంప్ట్ లోకి వెళ్ళిపోదాం. క్లిక్ చేశాను, పేస్ట్ చేశాను, క్రియేట్. వావ్, నైస్ కదా. నా పేరే అండ్ సంధ్య అంట. సంధ్య అంటే ఎవరో కదండి, తొలి ప్రేమ సినిమాలో హీరోయిన్ నేమ్. అండ్ ఈ ప్రాంప్ట్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది ఎలా లాగిన్ అవ్వాలో ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, ఎండ్ కార్డ్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇటువంటి కంటెంట్ కోసం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ నా ట్యూటోరియల్స్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ అందడానికి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.